నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు వ్రాసిన నీ చేతిలో విద్య అనే కథను విందామా? ఆ రోజు 8వ రోజు ప్రకాశం ఇంట్లోంచి వెళ్ళిపోయి మొదటి రోజు రాత్రి ఇంటికి ఎంతకీ రాని మొగుణ్ణి తిట్టుకుంటూ పడుకుంది శారద. ఎవరితో కూర్చుని తాగుతున్నాడో పేకాట ఆడుతున్నాడో అంటూ ఇల్లు పట్టని మొగుణ్ణి తిట్టుకుంది. మర్నాడు ఉదయానికి రాకపోతే ఏ స్నేహితుడింట్లోనో పడుకుని అట్నుంచట ఆఫీసుకు పోయాడేమోనని సరిపెట్టుకుంది. ఆ రాత్రి ఇల్లు చేరకపోయేసరికి గాబరా పడింది. పిల్లల్ని తెలుసున్న ఇళ్ళకి పంపింది. అతని స్నేహితులు అన్న వాళ్ళందరికీ ఫోన్లు చేసింది. నిన్న అతను వాళ్ళెవరిళ్ళకి వెళ్ళలేదన్నది విని గాబరా పడిపోయింది. ఊళ్ళో ఉన్న తమ్ముణ్ణి పిలిపించింది. ఇరుగు పొరుగు చేరారు. చర్చలు జరిపారు. 4-5 ఆసుపత్రులకి యాక్సిడెంట్ కేసుల గురించి వాకపు చేశారు. అనుమానం వచ్చిన చోట వెళ్ళి చూసి కాదని తేల్చుకున్నారు. రేపు ఆఫీస్కి వెళ్ళి వాకప్ చేస్తానన్నాడు తమ్ముడు. పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు కొందరు. రేపు ఆఫీసులో అడిగి ఏదన్నా పని మీద ఎక్కడికన్నా పంపారేమో తెలుసుకున్నాక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు. మర్నాడు ఆఫీసు వాళ్ళు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు తమ్ముడు. జాబ్కి వారం కిందటే రిజైన్ ఇచ్చేసి అతనికి ఆఫీస్ నుంచి రావాల్సిన మొత్తాలని వసూలు చేసుకున్నట్ట. ఫారిన్లో మంచి ఆఫర్ వచ్చింది, వెళతానని చెప్పాడట. ఫ్యామిలీకి ఈ విషయం తెలియదని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏ దేశం, ఏ ఉద్యోగం అన్న వివరాలు తమకీ తెలియవన్నారు. కబురు విని శారద మ్రాన్పడిపోయింది. మాట మాత్రమైనా చెప్పకుండా ఇలా హఠాత్తుగా మాయమవడం ఎందుకు అన్నది ఎవరికీ అంతుపట్టలేదు. విదేశాలకు ఉద్యోగానికి వెళితే ఇంట్లో చెప్పకుండా వెళ్ళడం ఏమిటి? మళ్ళీ వస్తాడా రాడా? భార్యాపిల్లల్ని ఇలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళడం ఎందుకు ఉద్యోగానికైతే? ఎన్ని రకాలుగా అంతా ఆలోచించినా ప్రకాశం చర్య ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆఖరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. అతనంతట అతను వెళితే ఏం చేయగలం? ఎక్కడున్నాడని వెతుకుతాం? మిస్సింగ్ పర్సన్ కింద కేసు రాయండి, వీలైనంత వరకు ప్రయత్నిస్తాం అన్నారు. గత వారంలోగా విదేశాలకు వెళ్ళిన వారి పేర్లు పరిశీలించారు. అందులో ప్రకాశం పేరు లేదు. మారు పేరుతో వెళ్ళాడా? వెళితే ఏ పేరు మీద వెళ్ళాడు? అసలు ఇంతకీ ఇలా ఇంట్లో చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? పెద్దన్నగారింట్లో ఉన్న తల్లికి కబురెళ్ళి ఆవిడొచ్చింది. శారద రాగాలు ఆరంభించింది. ఎవరూ ఏం చేయలేరన్నది అందరికీ అర్థమైంది. ఇదంతా జరిగిన 8వ రోజుకి ప్రకాశం నుంచి ఓ ఉత్తరం వచ్చింది. అందులో ముచ్చటగా 3 వాక్యాలు. తన కోసం వెతకవద్దని, తాను ఏ దేశం ఎక్కడికి వెళుతున్నది ఎవ్వరికీ చెప్పదలచలేదని, ఇంకా తాను తిరిగి రాకపోవచ్చని, భార్యాపిల్లలకి ఆ ఇల్లు మాత్రమే తాను ఇవ్వగలిగిందని, ఇకపై వారి బాధ్యత తనది కాదని రాశాడు. ఎక్కడి నుంచి రాశాడో చిరునామా లేదు. బహుశా వెళ్లే ముందు రాసి పడేసి ఉండవచ్చని ఊహించారు. శారద ఆ ఉత్తరం చూసి గొల్లుమంది. ఇదేం విడ్డూరం! కట్టుకున్న పెళ్ళాం పిల్లల్ని నట్టేట్లో వదిలి మీ కర్మ అంటూ తన దారి తాను చూసుకుంటాడా? పెళ్ళాడి 10 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు బాధ్యత నాది కాదు అంటాడా? తమ్ముడు ఎగిరాడు. తల్లి అల్లుణ్ణి శాపనార్థాలు పెట్టింది. ఇదేం బొమ్మల పెళ్ళా? ఊరుకుంటామనుకున్నాడా? తమ్ముడు ఆవేశంగా అరిచినా ఎవరేం చెప్పగలరు? ఎక్కడికి వెళ్ళాడో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాడో తెలియకుండా ఏం వెతుకుతారు, ఏం బుద్ధి చెబుతారు? ఇంకెవర్తనో మరిగినట్టున్నాడు. మళ్ళీ రానని చెప్తున్నాడంటే ఇంకెవర్తనో పెళ్ళాడి వెళ్ళుంటాడు. లేకపోతే దొంగచాటుగా వెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇక్కడుంటే భార్య ఉండగా ఇంకో పెళ్ళి నేరమని చెప్పా పెట్టకుండా మారుపేరు పెట్టుకుని ఎవరినో పెళ్ళాంగా చూపించి తీసుకుపోయాడు. దూరపు వరుస పెదతండ్రి అన్నాడు. ఏడాది నుంచి ఆయన నాతో సరిగా లేరమ్మా. ఆయన విసుగులు, కోపాలు, కసరడాలు, తిట్టటాలు రోజురోజుకి ఎక్కువయ్యాయి. ఏమిటో అనుకున్నాను. ఆయన ఎవరితోనో సంబంధం పెట్టుకున్నారని ఊహించలేకపోయాను. ఈ ఏడాదిలో నా ఒంటి మీద చెయ్యి కూడా వేయలేదు.
ముందు నుంచి ఆయనకి నేనంటే గిట్టదు. పల్లెటూరి మొద్దునని, చదువులేని దాన్నని ఆయనకి లోకువ. ఇప్పుడు ఇంకా కాస్త ఎక్కువైంది అనుకున్నాను కానీ ఇలా నట్టేట ముంచుతారని అనుకోలేదు. శారద కళ్ళు తుడుచుకుంటూ అంది. ఇప్పుడు ఆమెకు దుఃఖం స్థానే అవమానం, కసి చోటు చేసుకున్నాయి. ఆ దగ, మోసం సహించలేక ఉక్రోషం పెళ్ళుబికింది. ఈయనగారు నా అందం పెళ్లి చూపుడప్పుడు చూడలేదు కాబోలు. నాకే డిగ్రీలు లేవని, మెట్రిక్ ఫెయిల్ అయ్యానని అప్పుడు తెలియదు కాబోలు. మాటకి ముందు అందరు ఆడవాళ్ళు చక్కగా చదువుకుని ఉద్యోగాలు చేస్తూ భర్తలకి సాయపడతారని చిన్నబుచ్చటం, హేళన చేయడం, మెట్రిక్ పరీక్షలకి కట్టి తగలడు అని ఎత్తిపొడుపులు. ఓసారి కోపం వచ్చి పెళ్ళికి ముందు చూసి నచ్చి చేసుకున్నారు, నచ్చకపోతే ఎవరు చేసుకోమన్నారు అని తిరగబడ్డానని చేయి చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడా చెప్పడం? నీతో తిన్నగా లేడని అమ్మతో అయినా చెప్పావా? తమ్ముడు ఎగిరాడు. చెబితే ఏం చేసేవారేమిట్రా? సర్దుకోవాలమ్మా, మంచిగా మొగుడిని మార్చుకోవాలమ్మా అని నీతులు చెప్పేవారు. అమ్మే మీ ఇంట్లో పడి ఉంది, నన్ను పిల్లల్ని మీరేమన్నా ఆదుకునేవారా? 2 పిల్లల తల్లిని కాపురం వదులుకుని ఎక్కడికి పోతానని అన్నీ సహించి పడున్నాను. నాకు గతి లేక ఉక్రోషంగా అంది శారద. అంతా మౌనం వహించారు. ఆ మాట నిజమే. తండ్రి లేడు, తల్లి అన్నదమ్ములిద్దరి దగ్గర ఉంటోంది. శారదని ఎవరు ఆదుకుంటారు? శారద పిల్లల గతి ఏమిటన్నది ఎవ్వరికీ అర్థం కాలేదు. ఉండటానికి ఇల్లంటూ ఉంది గుడ్డిలో మెల్లగా. కానీ వీళ్ళు ఎలా బతకాలి? ఉద్యోగం చేసుకు బతికే చదువు లేదు. అన్నదమ్ములు ఎన్నాళ్ళు ఆదుకోగలరు? ఊళ్ళో ఉన్న నేరానికి బాధ్యత తన నెత్తిన ఎక్కడ పడుతుందో అన్నట్టు అన్నయ్యని పిలిచి మాట్లాడు, మళ్ళీ వస్తా అంటూ జేబులోంచి 500 తీసి తల్లి చేతిలో పెట్టి జారుకున్నాడు తమ్ముడు. అన్నయ్యతో మాట్లాడి మళ్ళీ వస్తానే అంటూ తల్లి తాను 400 కూతురు చేతిలో పెట్టి వెళ్ళింది. చేతిలో 900 రూపాయలతో 2 చిన్నపిల్లలతో ఒంటరిగా నడి సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నావలా నిలబడింది ఆనాడు శారద. ఎదుటి ఫ్లాట్లో ఉండే సునంద గనక ఆనాడు తనకు ఆ సలహా ఇచ్చి ఉండకపోతే తన గతేమయ్యేది అని రోజుకొక్కసారన్నా అనుకుంటుంది శారద. ఈనాటికి 4 ఏళ్లు గడిచిన సునంద, శారద ఎదురెదురిళ్లల్లో ఉండడంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. సునంద చదువుకున్నది బ్యాంకు ఉద్యోగస్తురాలని శారదకి గౌరవం. శారద అమాయకత్వం, ఆప్యాయంగా తనకు అన్నింట్లో సాయపడే ఆమె మనస్తత్వం సునందకు అభిమానం. ఆమె ఆఫీసుకు వెళితే పని మనిషి, పాలవాడు, చాకలి ఎవ్వరొచ్చినా తాళం తీసి పని చూసేది శారద. పిల్లలు స్కూల్ నుంచి రాగానే తాళం తీసి వాళ్ళ చేత బట్టలు మార్పించి సునంద పెట్టిన పాలు, టిఫిన్లు తినిపించేది. అలా ఒకరికొకరు అవసరాల్లో సాయపడే స్నేహమే తనని గట్టెక్కించింది అనుకుని సునందకి రోజు మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం పెట్టుకుంటుంది శారద. అంతా వెళ్ళాక వచ్చిన సునందను పట్టుకుని భోర్న ఏడ్చింది శారద. చదువు లేదు, డబ్బు లేదు, ఎలా బతకాలి? ఈ పిల్లల్ని ఏం చెయ్యాలి? ఎలా పెంచాలి అని బెంబేలు పడి ఏడుస్తున్న శారదను ఓదార్చి ధైర్యం చెప్పింది సునంద. శారద, బతకడానికి చదువే అక్కర్లేదు. ఆఫీసులో చేసేదే ఉద్యోగం కాదు. జీవనోపాధికి 1,00,000 మార్గాలున్నాయి. నీకు వచ్చిందే చేయొచ్చు. నాకేమొచ్చు, వంట తప్ప? అయోమయంగా నిస్పృహగా అంది శారద. కరెక్ట్, అదే చెయ్యి. చదువు లేదని ఇప్పుడు వగస్తే ఏం లాభం? నీకొచ్చింది, నీ చేతిలో విద్య, వంట, అదే చెయ్యి. వంట లక్క పనా? వంట చేయాలా ఎవరింట్లోనో? ఇంత బతుకు బతికి అవమానంగా అంది శారద. నీవెవరి ఇంటికి వెళ్ళి చేయక్కర్లేదు. నువ్వు వండుకునేది మరో 4గురికి సరిపోయేటట్టు వండు. ఒంటరిగా ముసలి వయసులో పిల్లలకి దూరంగా ఉండి ఆరోగ్యం సరిగా లేని 2 దంపతులు ఉన్నారు నాకు తెలిసినవారు. వారు పిల్లల దగ్గరకు అమెరికా వెళ్ళరు. డబ్బుండి వంట మనుషుల్ని పెట్టుకున్నా ఎవరూ సరిగ్గా చెయ్యక ఇల్లు మేనేజ్ చేసుకోలేని ఆ ముసలి దంపతులకి నువ్వు 2 పూట్ల వండి పంపించాలి.
వాళ్ళకి మడి ఆచారం బయటి భోజనం తినరు, తిన్నా ఈ వయసులో పడదు. అంచేత 2 పూటల మామూలుగా పప్పు కూర పులుసు పచ్చడి లాంటి వంట నువ్వు ఇంట్లో చేసి వారి క్యారియర్లో పెట్టి పంపితే చెరి 1500 ఇచ్చేటట్టు మాట్లాడాను. చూడు శారదా, మీ ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడని విన్న దగ్గర నుంచి నీవెలా బతకాలి అన్న ఆలోచనే నన్ను నిలవనీయలేదు. ఆఖరికి నాకు తట్టిన ఆలోచన ఇది. నీ సమస్య వారి సమస్య తీరుతుంది. నెలకి 3000 వెంటనే వస్తుంది. నువ్వు రుచిగా శుచిగా చేస్తే తెలిసి ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉండే అమ్మాయిలు, బ్యాచిలర్ అబ్బాయిలు, ఇలాంటి ముసలివారు ఎందరో ముందుకొస్తారు. ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఆత్మగౌరవంతో బతకవచ్చు. ఏ పనిని ఆత్మన్యూనతగా అనుకోవద్దు. జీవనోపాధి కోసం నీవి పని చేస్తే నీకొచ్చిన అవమానం ఏమీ లేదు అంటూ ప్రోత్సహించి ధైర్యం చెప్పి ఇంటి ముందు ఇచ్చట ఇంటి భోజనం సప్లై చేయబడును అన్న బోర్డు పెట్టించింది. తమ ఇంటి పురోహితుని కొడుకు చదువబ్బక తిరుగుతుంటే బ్యాంకులో పనిప్పించమని ఎప్పటినుంచో కోరుతూ ఉంటే ఆయన్ని ఒప్పించి క్యారియర్లు సప్లై చేయడానికి పెట్టింది. 2వ నెలలోనే 4 ఉద్యోగం చేసే అమ్మాయిలు, 3 ఉద్యోగం చేసుకునే బ్యాచిలర్సు, 4 స్టూడెంట్సు, ఇంకో 2 ముసలి దంపతులు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవారు శారద భోజన సప్లై మాట విని వచ్చారు. ఉక్కిరి బిక్కిరి చేసేటన్ని ఆర్డర్లు 2 నెలల్లోనే వచ్చాయి. ఇంటి భోజనం రోజూ మార్పుతో రుచిగా వండి క్యారియర్లో పెట్టి ఇంటికి పంపడంతో శారద భోజనం అందరికీ వరమైంది. 2వ నెలలో ఖర్చులు పోను 10,000 మిగిలేసరికి శారద నమ్మలేకపోయింది. బతకడం ఇంత సులువని ఎన్నడూ ఊహించని శారద ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. తన మీద తనకో నమ్మకాన్ని, ఓ వ్యక్తిత్వాన్ని ఆపాదించిన సునంద మేలు మర్చిపోనంది. 25-30 క్యారియర్లు పంపవలసి రావడంతో ఒక్కర్తి చేసుకోలేక తన కింద ఓ బేదమ్మాయిని సాయానికి పెట్టుకుంది. శారదా, ఈనాటి క్వాలిటీ, శుచి, శుభ్రత నువ్వు ఎప్పటికీ మెయింటైన్ చేయగలిగితేనే నీ బిజినెస్ నిలబడుతుంది. మర్చిపోకు. 4 డబ్బులు రాగానే పనివాళ్ల మీద వదిలేస్తే వచ్చిన పేరు పోవడానికి నిమిషం పట్టదన్నది గుర్తుంచుకోవాలి అని చెప్పేది సునంద. నెలకో కొత్త ప్రపోజల్తో వచ్చేది సునంద. 4 నెలలు గడిచేసరికి టిఫిన్ సెక్షన్ ఓపెన్ చేయించింది. ఇంట్లో చోటు చాలటం లేదని కింద ఓ గ్యారేజీ అద్దెకి తీయించి వంట పని అక్కడికి మార్పించింది. కొన్ని ఆఫీసులకి మధ్యాహ్నం లంచ్ టైంలో టిఫిన్లు, ఇడ్లీ, వడ, ఉప్మా లాంటివి సప్లై చేసే ఓ కాంట్రాక్టర్కి శారద సరుకు సప్లై చేస్తే డిస్ట్రిబ్యూషన్ అతను చూసుకుంటాడు. వాళ్ళు ఇచ్చిన హాట్ క్యారియర్లో రెడీ చేసి పెడితే వాళ్ళొచ్చి తీసుకునేటట్లు రేటు మాట్లాడి కుదిర్చింది సునంద. దానివల్ల ఎస్టాబ్లిష్మెంట్ అక్కర్లేకుండా కాంట్రాక్టర్కి లాభం, డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాల్సిన ప్రాబ్లం శారదకుండదు. 50 క్యారియర్లు, టిఫిన్ సెక్షను ఓపెన్ అయ్యాక ఓ వంటవాడు, ఓ హెల్పరు, ఓ పని మనిషిని పెట్టుకోవాల్సి వచ్చింది. శారద వంట సంగతి తెలిసి చిన్న చిన్న ఫంక్షన్లు, పుట్టినరోజులు, బారసాలలు, చిన్న ఎంగేజ్మెంట్లకి 25-30 మందే వండితే మేమే వచ్చి తీసుకెళ్తాం అని ఆ చుట్టుపక్కల వారంతా బలవంత పెట్టడంతో చిన్న చిన్న వంటలు టేకప్ చేసింది. సంపాదన పెరిగి గిరాకీ పెరగడంతో చోటు, పాత్రలు చాలకపోవటంతో పక్క ఫ్లాట్ ఖాళీగా ఉంటే బ్యాంకులోనికి తాను పూచి ఉండి ఇంటి మీద అప్పు తీసి ఆ ఫ్లాట్ కొనిపించి పెద్ద పెద్ద స్టవ్లు, గిన్నెలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు అన్నీ బ్యాంకు లోన్ మీద కొనేలా చేసింది సునంద. ఎస్టాబ్లిష్మెంట్ పెద్దదై శారదా క్యాటరర్స్ అండ్ సప్లయర్స్ అన్న క్యాటరింగ్ సంస్థ ఆవిర్భవించింది. పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకు కూడా ఆర్డర్లు తీసుకోవడం మొదలుపెట్టింది శారద. 4 ఏళ్లు తిరిగేసరికి 200 మంది పనివారితో, ఊపిరి సలపని ఆర్డర్లతో శారదా క్యాటరింగ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అయింది శారద. ఆ ఊళ్ళో పేరున్న సంస్థల్లో అది ఒకటైంది. సునంద ప్రోద్బలంతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేరి 6 నెలల్లో చకచకా ఇంగ్లీష్ మాట్లాడే స్థాయికి ఎదిగింది. ఈనాడు పెద్ద పెద్ద ఆఫీసులకి, కంపెనీలకి, కాన్ఫరెన్సులకి లంచ్, బ్రేక్ఫాస్టు, డిన్నర్లు సప్లై చేస్తోంది.
ముందు రూము కంప్యూటరు, రిసెప్షనిస్టు, క్లర్కు, అకౌంటెంట్లతో ఆఫీస్గా వెలిసింది. అన్నీ స్వయంగా చూసుకుంటూ సునంద చెప్పిన క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రాబడి లక్షల్లోకి పెంచుకుంది. కూతురు వంట పనులు మొదలెట్టిందని తెలియగానే నీకు సాయంగా ఉంటానే అంటూ తల్లి దగ్గర చేరింది. ఇల్లు పిల్లల్ని ఆమెకు అప్పగించి శారద నిశ్చింతగా తన పని తాను చూసుకునేది. శారద బిజినెస్ పెరిగేసరికి తమ్ముడు నీ సప్లై వ్యవహారాలు చూస్తాను, నీకు నమ్మకంగా ఎవరన్నా కావాలిగా అంటూ వచ్చి చేరాడు. బిజినెస్లో బంధువుల ప్రమేయం వద్దనుకున్నా జీతం ఇచ్చి పెట్టుకోమని సునంద సలహా ఇచ్చింది. పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ల ఆఫీస్ రూమ్లో కూర్చుని చకచకా స్టాఫ్కి ఆర్డర్లు ఇస్తూ కాగితాలు లెక్కలు చూస్తూ చెక్కుల మీద సంతకాలు పెట్టే శారదను చూస్తే తాను నాటిన మొక్క తన కళ్ళ ముందే పుష్పించి ఫలించిన ఆనందం సునందది. ఇంత చేసిన సునందకి నేనేం చేసి నీకు కృతజ్ఞతలు చెప్పను అంటుంది రోజుకొక్కసారన్నా శారద. వండుకోనక్కర్లేకుండా రోజు టిఫిను భోజనాలు రకరకాలుగా తినిపిస్తున్నావు. ఇంతకంటే నాలాంటి వాళ్ళకి గొప్ప సాయం ఏముంటుంది నవ్వుతూ అంటుంది సునంద. శారద ఓనాడు సునంద హడావుడిగా పరిగెత్తుకొచ్చింది. శారదా, మీ ఆయన జాడ తెలిసింది, మస్కట్లో ఉన్నాడట. మొన్న మా ఆడబడుచుకి ఓ షాపింగ్ కాంప్లెక్స్లో కనపడ్డాడట. వెంట ఎవరితో ఉందిట. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది ఆయాసపడుతూ అంది సునంద. సునంద ఆడపడుచు భర్త 2-3 సార్లు వచ్చినప్పుడు శారదతో పరిచయం అయ్యారు. ప్రకాశరావుని చూశారు. వాళ్ళు గత ఏడాది మస్కట్లో ఉద్యోగం వచ్చి వెళ్ళారు. అప్పుడు ఇంక మన తడాకా చూపిద్దాం, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నది వాకప్ చేసి చెప్పమన్నాను. మనం ఎలాగో పోలీస్ కంప్లైంట్ ఇచ్చాంగా, మనిషి ఫలానా చోట ఉన్నాడని చెప్పి భార్యాబిడ్డల్ని వదిలి వేరే ఆడదానితో ఉన్నాడని బైగమీ చట్టం కింద ప్రొసీడ్ అవుదాం. అక్కడ మన ఇండియన్ ఎంబసీలో కంప్లైంట్ ఇద్దాం. అతను పనిచేసే కంపెనీకి కూడా కంప్లైంట్ ఇద్దాం. వెంటనే ఉద్యోగం ఓడబీకి డిపార్ట్ చేసి పంపిస్తారు. అప్పుడు రోగం కుదురుతుంది. భార్యని ఇంత మోసం చేసిన వాడిని మనం వదలకూడదు ఉద్రేకంగా అంది సునంద. సునంద అన్నంత పని చేసింది. లాయర్ల సలహాతో, పోలీసుల జోక్యం, ఇండియన్ ఎంబసీ సహకారంతో అతని ఉద్యోగం ఓడబీకించి దేశం నుంచి పంపేటట్టు చేసి ప్రకాశరావు అంతం చూశారు సునంద, శారద. ప్రకాశరావును ఇండియా రప్పించి బైగమీ చట్టం కింద కోర్టులో కేసు వేయించింది. దురదృష్టవశాత్తు శారద అమాయకంగా తెలివి తక్కువతనంతో ప్రకాశరావు చెప్పిన చోట కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టిందప్పుడు. ఫ్లాటు నీ పేర మారుస్తున్నాను, రిజిస్ట్రేషన్ చేయించాలి అంటూ సంతకాలు పెట్టించాడు. ఎంత మోసం! మొగుడు కదా అని ఆ కాగితాలు కూడా సరిగ్గా చూడకుండా స్టాంపు పేపర్లను చూసి సంతకాలు పెట్టాను. ఇంత దగా చేస్తాడని ఎలా అనుకుంటాను? శారద విలవిల్లాడింది. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి శారదకి అభ్యంతరం లేదని, దానికి ప్రతిగా ఇల్లు ఆమెకి చెందేటట్లు రాస్తున్నానని ఉన్న స్టాంపు పేపరు కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో శారద లాయర్ ఎంత వాదించినా కేసు నిలవలేదు. స్కౌండ్రల్, ఎంత తెలివిగా నాటకమాడి నన్ను మోసం చేశాడు. చదువులేని దాన్నని నా తెలివి తక్కువతనాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. సర్లే చావని, ఇప్పుడు వాడెవర్తితో ఉంటే నాకేం? ఉద్యోగం ఊడింది, పరువు పోయి బజార్న పడ్డాడు. మనకది చాలు, ఆ శాస్తి చాలు వాడికి కసిగా అంది శారద. ఓ వారం తర్వాత శారద ఆఫీస్ కాగితాలు చూసుకుంటుంటే ప్రకాశరావు వచ్చాడు. శారద, జరిగిందేదో జరిగింది, అంతా మర్చిపోదాం. ఎంతైనా నీ భర్తని, నీ పిల్లల తండ్రిని. నిజమే, నీకు అన్యాయం చేశాను. ఏదో మోజులో పడి నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళాను కానీ తప్పు చేసిన భావం ఒక్కరోజు నన్ను సంతోషంగా బతకనీయలేదు. నీకు పిల్లలకి దూరమై వెనక్కి రాలేక, నీకు ముఖం చూపలేక ఉండిపోయాను. మనం భార్యాభర్తలం. ఈ బంధం తెంపుకుంటే పోయేది కాదని అర్థమైంది. సిగ్గు లజ్జ లేకుండా రావడమే కాక తనని ఇంకా నమ్మించాలని తాపత్రయపడుతున్న ప్రకాశరావు వంక చూసి
తాపిగా రాస్తున్న పెన్ను పక్కన పెట్టి చాలా శాంతంగా ఓ నవ్వు నవ్వింది శారద. చూడు మిస్టర్ ప్రకాశ్రావు, భర్త అన్న పదానికి అర్థం తెలుసా? భార్య పిల్లల్ని పోషిస్తూ సంసార భారం వహించేవాడు అని అర్థం. పెళ్ళి, భర్త అన్న పదాలకు అర్థం తెలుసుంటే ఆ పదం ఇంకా వాడి ఉండేవాడివి కావు. భరించువాడు భర్త. మరి భరించని వాడిని ఏమంటారో నాకు తెలియదు. రోడ్డున వెళ్ళేవాడికి నీకు ఇప్పుడేం తేడా లేదు నా దృష్టిలో. నా సంబంధం అంతే ఇప్పుడు. అంత బాధ్యతారాహిత్యంగా దొంగచాటుగా కట్టుకున్న భార్య, చిన్న పిల్లలు ఎలా బతుకుతారు అన్న ఆలోచన కూడా లేకుండా వదిలి వెళ్ళిన నాడే నువ్వు నాకు చచ్చిన వాడితో సమానమయ్యావు. ఇప్పుడు ఈ ఇంటిని, సంసారాన్ని భరిస్తున్న నేనే ఈ ఇంటికి భర్తని, భార్యని అన్నీను. ఇప్పుడైనా నువ్వు నా సంపాదన చూసి వచ్చావన్నది అర్థం కానంత వెరిదాన్ని కాదు. చూడు, పూర్వం గాంధారి అనే మహాపతివ్రత భర్త చూడలేనివి తాను చూడరాదని కళ్ళకు గంతలు కట్టుకుందట. ఈనాడు మేం గంతలు కట్టుకోకుండానే ఇంతింత కళ్ళుండి మీరేం చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలని మీరు ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. మేం గుడ్డివాళ్లమై మీరేం చేస్తున్నా చూడనట్లు పడుండి మహాపతివ్రతల లిస్టులోకి వెళ్ళాలన్న కోరిక లేదు. మహాపతివ్రతలం అన్న బిరుదులు అంతకంటే అక్కర్లేదు. మీరు పడేసే తిండి మా అంతట మేము సంపాదించుకోగలం అన్నది నాకదే నిరూపించింది. బతకడానికి మాకు చాలానే తోవలున్నాయి. ఆ పాటి దానికోసం నేను గాంధారిని కాదల్చలేదు. నౌ యు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చే ప్రయత్నం ఎన్నడూ చేయకు. శారద చాలా శాంతంగా గుమ్మం వైపు చేయి చూపిస్తూ అంది. విన్నారు కదండి, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన కామేశ్వరి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.